ఈ వీడియోలో 2 అంశాలు మాట్లాడుకుందాం. ఒకటి నామినేషన్స్, 8th వీక్ నామినేషన్స్ లిస్ట్ వచ్చేసింది కదా, దాని తాలూకా అన్అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ రెండో అంశం, 6 వచ్చారు, పొడిసేశారు, ఇంకొకరికి ఇచ్చి పొడిపించారు, తర్వాత వెళ్ళిపోయారు, వస్తారా రారా, అసలు ఎవరు వస్తున్నారు, ఫైనల్ కాల్ ఏంటి, ఇంకా శ్రీజ అవుట్ ఆఫ్ హౌస్ అయినా, ఇది స్కామా స్కెచ్చా, చాలా క్వశ్చన్లు ఇన్స్టాగ్రామ్లో. దీని బదులు ఈ ఓటింగ్ ట్రెండ్లోనే ఇది కలిపేద్దని చెప్పి చేస్తున్నా. సో సూపర్ డూపర్ అప్డేట్స్. సో మీరు లైక్ చేయాలి, లైక్ చేస్తేనే ఎక్కువ మందికి వెళ్తుంది. లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ గట్టిగా గట్టి కొడియండి సబ్స్క్రైబ్ బటన్ని. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే అండ్ థ్యాంక్ యూ ఫర్ ద 60K సబ్స్. మొత్తానికి 60,000 సబ్స్క్రైబర్స్ మనం రీచ్ అయ్యాం. ముందుకు వెళ్దాం, అలాగే ఫ్లోలో వెళ్ళిపోదాం, ఓకేనా? జెన్యూన్గా ఇలాగే చెప్పుకొని వెళ్ళిపోదాం. ఏదైతే అయింది, ఎంతమంది రిపోర్ట్లు కొట్టినా ఫరక్ పడదు. మనమైతే జెన్యూన్గా వెళ్ళిపోదాం, మీరు జెన్యూన్గా కామెంట్లు చేసేయండి, ఓకేనా? సో ఫస్ట్ శ్రీజ అవుటా ఇన్నా ఇది మాట్లాడేద్దాం. లాగ్ చిరాకు తెలిసింది. 6 వచ్చారు, ఏందో లైవ్లో మనీష్ అన్నయ్య ఇంక ఇలా అయితే ఏందో వ్యాపారం. ఇప్పుడు వరకు హింట్లు సరిపోవరా అంటే, నీకు విన్నర్ ట్రోఫీ నీకు ఎత్తే నువ్వు వదిలేసేవు, లేకపోతే నువ్వు విన్నర్ అయిపోవాల్సింది అంటే వాళ్ళకి అర్థం కాదా అసలు కాన్ఫ్లిక్ట్ ఎవరికి వస్తుంది. ఇంకా 1, 2, 3 అది క్లియర్గా అర్థమైపోయింది. ఇంకా తనూజ ఎమాన్యుల్ కళ్యాణ్ మధ్యలోనే ఉందని. దండవరా బాబు, వచ్చి నామినేషన్ పాయింట్లు మంచిగా చెప్తారనుకుంటే మొత్తం అంతా ఆల్రెడీ వాళ్ళకి తెలిసి సేఫ్ గేమ్ ఆడుతుంటే ఇంక మీరు ఇంకా ఒలిసి నోట్లో పెట్టి సెల్లెండి. సో ప్రియా, మనీష్, మాస్క్ మ్యాన్ అనియా హ్యాండ్ ఇచ్చాడనియా, అందుకే రాలేదు, ఎందుకంటే చల్ దొబ్బే అన్నాడంట. సో శ్రీజ ముగ్గురు వచ్చారు. ఇటు నుంచి వచ్చేసరికి ఫ్లోరా, సృష్టి, భరణి గారు వచ్చారు. ఈ 6లో 2 రీఎంటర్ అయిపోయారు. అది న్యూస్, ఇది లైవ్లో జరిగిన న్యూస్. ఇది మరి ఎలా ఈరోజు లైవ్లో మీకు తెలియదు, రేపు లైవ్లో తెలుస్తుంది. ఆ 2 ఎవరంటే, నేను ఆల్రెడీ మీకు హింట్ ఇచ్చాను, మళ్ళీ ముందు నుంచి అందుకే ఫాలో అవ్వమంటాను. కుర్రోడు పాపం మంచిగా అప్డేట్లు ఎత్తారని చెప్పి ఆ జాలి చూపించైనా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీజ అవుట్ వాడేస్తున్నారు, ఆమె ఉండదు అని చెప్పి కొన్ని స్పెక్యులేషన్లు వస్తున్నాయి. ఏం లేదు, శ్రీజ అండ్ భరణి ఆర్ ది పర్మనెంట్ హౌస్ మేట్స్. అది మ్యాటర్. ఇంకా అదేంటంటారు, అది ఆ అవుట్ హౌస్ లేదు, బొక్క హౌస్ లేదు, ఏమీ లేదు. వీళ్ళిద్దరూ పర్మనెంట్ హౌస్ మేట్స్ అయిపోయారు. ఇంకా నాకు తెలిసి ఇంక వీళ్ళకి ఓటింగ్ పెట్టరు. ఇంకా ఏదో ఒక బొకాడియా ప్రాసెస్ పెట్టి వాళ్ళిద్దరు లోపల పంపించారు. సో దే ఆర్ పర్మనెంట్ హౌస్ మేట్స్. ఇంకా మీకు అర్థమైంది కదా, వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు, అది మ్యాటరు. సో ఇక్కడ నుంచి ఆట ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడారు అనుకోండి భరణి గారు, ఆయన ఇంకేం కాపాడలేం. బట్ ఆయన మంచి స్టేటస్ పెట్టుకున్నారు ఇన్స్టాగ్రామ్లో, వస్తున్నా అని చెప్పి జల్స సినిమాలో వస్తున్నా, కూతుర్ల కోసం వస్తున్నారో ఆయన కోసం వస్తున్నారో చూడాలి. అండ్ శ్రీజ కోసం ఆడుతుందా, శ్రీజ కళ్యాణ్ కోసం ఆడుతుందా, లేకపోతే శ్రీజ మళ్ళీ యారగెంట్గా బిహేవ్ చేసుకుంటూ మళ్ళీ బొక్క పెట్టుకుంటుందా అనేది కూడా చూడాలి. బట్ ఓవరాల్గా వీళ్ళిద్దరు రావడం వల్ల ఎవరికి బొక్క తెలుసా? కళ్యాణ్కి బొక్క, తనుజకి బొక్క. ఎలా బొక్క తెలుసా? కళ్యాణ్ ఓట్ షేర్ ఇప్పుడు వరకు శ్రీజ ఓటింగ్ పడింది, ఆమె బయటికి వెళ్ళాక చాలా పడింది. ఇప్పుడు అది పడదు. శ్రీజ సెపరేట్, తనుజ సెపరేట్. ఓకే, ఇంకా ప్రియా ఫ్యాన్స్ ఎవరికి వేసుకుంటారో వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ తనుజ గట్టిగా ఓటింగ్ పడుతుంది. ఇంక ఈ పిఆర్ అనే పదం తేను, ఎందుకంటే అందరికీ పిఆర్లు ఉన్నారు. మాస్క్ మ్యాన్ ఎలాగో లేడు కాబట్టి మాస్క్ మ్యాన్ ఒక్కడికే పిఆర్ లేడు. సో అందరికీ పిఆర్లు ఉన్నారు. ఓకే, టాపిక్ ఇస్ డన్. సో భరణి గారు రావడం వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు, అంటే ఇది నెగిటివ్ వే. సో వీళ్ళిద్దరికీ బొక్కే. వీళ్ళిద్దరూ వచ్చారు కదా ఎక్స్ట్రాగా, వీళ్ళిద్దరికి ఏం హెల్ప్ అవుతుందో చూడాలి. వీళ్ళిద్దరూ ప్రజెంట్ ఇప్పుడు శ్రీజాకి ఏదో పాజిటివిటీ ఉంది, బట్ చిన్న మిస్టేక్ చేసినా అయిపోయింది, ఇంకా పాప మామూలు నెగిటివిటీ రాదు. అలాగే భరణి గారి మీద ఒక సింపతి యాంగిల్ ఉంది, అది ఆయన ఎక్కువ రోజులు కాపాడుకోకుండా మళ్ళీ అదే భజన కొట్టారనుకోండి, నాన్న కూతురు ఎవ్వడు కాపాడు, నెక్స్ట్ వారం మళ్ళీ ఎక్కేస్తాడు ఆయన అసంటారు. సో వీళ్ళు కాపాడుకోవడం కూడా చాలా కష్టం, వీళ్ళు ఓట్ బ్యాంక్ మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం కూడా కష్టం. సో హౌస్ డైనమిక్స్ మారబోతున్నాయి, ఆల్రెడీ మారే, మీరు చూడబోతున్నారు కూడా. ఆల్రెడీ మీరు లైవ్లో నామినేషన్స్లో చూస్తే మీకు అర్థమైపోద్ది. లైవ్ నామినేషన్లు ఇప్పటికి 2 చేశారు, కానీ అది నేను మెయిన్ ఎపిసోడ్లోనే బలంగా మాట్లాడదాం అబ్బా, లేకపోతే దాని తాలూకా గ్రావిటీ తగ్గిపోతుంది. ఈ నామినేషన్స్ అప్పుడు బలంగా మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడదాం, ఈరోజే అయిపోతుంది అంతా. ఇది అసలు మ్యాటర్. చెప్తాను కదా ఫస్ట్ 4 మినిట్స్లో. నెక్స్ట్ 4 మినిట్స్లో ఓటింగ్ ట్రెండ్ గురించి చెప్తా. ఓటింగ్ ట్రెండ్ వచ్చినప్పుడు ప్రతిసారి నాకు పనికిమాల కామెంట్ ఏమొస్తుందంటే, తనుజ పియర్. మీరు అనాలిసిస్కి రిపోర్ట్కి డిఫరెన్స్ తెలుసుకోలేకపోతున్నారు. అక్కడ తనుజ ఫస్ట్ ఉంది అనుకో, నేను తనుజే చెప్తా. సుమన్ శెట్టి ఫస్ట్ ఉన్నాడు అనుకో, సుమన్ శెట్టి చెప్తా. రితు ఫస్ట్ ఉన్నాడు అనుకో, రితు చెప్తా. దాన్ని బట్టి నేను 4 పియర్ అయిపోను. అక్కడ ఏమి ఉందో అదే చెప్తున్నా. సో అన్అఫీషియల్గా ఓటింగ్ ట్రెండ్లో ఫస్ట్ పొజిషన్లో తనుజ గారు హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. ఇది ఫ్యాక్టు. అది లాస్ట్ వీక్ అయినా క్రాస్ ఓటింగ్లు పడే, కానీ ఈసారి మాత్రం చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ తనుజ గారే ఫస్ట్ పొజిషన్, మీరు నమ్మాల్సిందే అది, అంతే. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ పడాలా ఉన్నాడు, ఫైట్ ఇస్తున్నాడు, కానీ కళ్యాణ్ కంటే బెటర్ పొజిషన్లో తనుజ గారే ఉన్నారు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. కళ్యాణ్ గేమ్ ఇంప్రూవ్ అయితే క్రాస్ చేయడం వెరీ ఈజీ.
అలాగే అట్ ద సేమ్ టైం కళ్యాణ్ గేమ్ ఇంప్రూవ్ అవ్వకపోతే అలాగే 3వ పొజిషన్లో పడిపోవడం కూడా వెరీ ఈజీ. తనూజ ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్ పడడం కష్టం. కళ్యాణ్ సెకండ్ పొజిషన్ నుంచి థర్డ్ పొజిషన్, ఇప్పుడు శ్రీజ గారు కూడా వచ్చేసి థర్డ్ పొజిషన్ నుంచి ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్ పడిపోవడం చాలా ఈజీ. మీరు ఆ డిఫరెన్స్ తెలుసుకోండి. కానీ కళ్యాణ్ హ్యాస్ హై ఛాన్స్ టు క్లైమ్ సెకండ్ పొజిషన్ నుంచి ఫస్ట్ పొజిషన్. కానీ అది కష్టపడాలి. ఎలాగంటే ఇలా నెబ్బలు ఆడితే సరిపోదు. ఓకే, మీకు అర్థమైంది కదా ఈ స్టాట్స్ ఎలా ఉన్నాయి అంటే. మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి, ఫస్ట్ పొజిషన్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది. అది ఎవరు ఐ చేస్తారో వాళ్ళు గేమ్ చేంజర్ అవుతారు ఈ లాస్ట్ 8 వీక్స్లో. థర్డ్ పొజిషన్ ఇది చెప్పినప్పుడు కూడా మళ్ళీ నేను సంజన పియర్ అనేస్తారు. ఫస్ట్ మీకు ఒకటి చెప్తున్నా, మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. జస్ట్ ఆమె మరీ యారగెంట్ నేచర్తో ఎక్కువ కొన్ని పదాలు వస్తున్నాయి కానీ ఎక్కువ ఫీల్ అవుతున్నారని అది డౌన్ చేయడం కోసం అని చెప్పి ఆమెను బాటమ్ 2లో పెట్టారు తప్ప ఆమెకి నిజంగా బాటమ్ 2లో లేరు. బాటమ్ 2లో సాయి ఉన్నాడు. లాస్ట్ ఇయర్ గౌతమ్ కృష్ణన్ కూడా అలాగే పెట్టాడు బిగ్ బాస్ మయ. ఇది అలా చేస్తారు, సెట్ చేస్తారు. ఆమెకు మంచి ఓటింగ్ వస్తుంది. అంటే ఫస్ట్ సెకండ్ పొజిషన్ అంత ఓటింగ్ రావట్లేదు కానీ మంచి ఓటింగ్ వస్తుంది. ఆమె థర్డ్ పొజిషన్లో ఉన్నారు. నేను నమ్మినా నమ్మపోయిన ఇదే ఫ్యాక్ట్. తర్వాత మీరే మెల్లిగా రిలీజ్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ పొజిషన్ ఇక్కడి నుంచి ఓట్ పర్సంటేజ్ తగ్గింది. డీసెంట్ కల్లా ఓకే, గుడ్ నుంచి డీసెంట్. డిమాండ్ పవన్కి ఫోర్త్ పొజిషన్లో ఉంది. డిమాండ్ పవన్ అసలు కంటెంటే ఉండట్లేదు. అండ్ ఒకవేళ ఇలాగే కంటిన్యూ అయితే తగ్గిపోతుంది కూడా. సో డిమాండ్ పవన్ కరెక్ట్ టైంకి మనకు ఫోన్ వస్తుంది. సో డిమాండ్ పవన్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు. ఫిఫ్త్ పొజిషన్లో రితు చౌదరి. ఈమెకి అంత సూపర్ డూపర్ ఓటింగ్ ఏం రావట్లేదు, బట్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు. ఇంకా మిగిలిన ముగ్గురు ఎవరు, గౌరవ్, మాదిరి, రాము కదా. వీళ్ళల్లో యాజ్ ఆఫ్ నౌ లీస్ట్ ఓటింగ్లో ఉన్నది మాత్రం మాదిరి గారు. దానిపైన ఉన్నది గౌరవ్, ఎందుకంటే గౌరవ్ కూడా ఓట్ బ్యాంక్ లేదు, తెలుగు రాదు, చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ దాని ముందు ఉన్నది రాము. మోస్ట్లీ రాము పేరు మనం ప్రతిసారి తెస్తున్నాం కానీ రాముకి అది తేడం వల్ల అడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఎంతో కొంత డీసెంట్గా లాస్ట్ రూరల్ ఏరియా నుంచి ఓటింగ్లు పడుతుంది. బట్ స్టిల్ ఈ కంపారిటివ్లీ చూస్తే 6th పొజిషన్లో ఉన్నాడు, 7th పొజిషన్లో గౌరవ్ ఉన్నారు, 8th పొజిషన్లో మాధురి. సో ఒకవేళ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే రాబోయే ఈ 4-5 రోజుల్లో, కాకపోతే ఈ 4-5 రోజుల్లో చాలా జరిగేటట్టుంది బుజ్జి, చాలా మారుతాయి, చాలా మారుతాయి. బట్ ఇఫ్ ద ప్యాటర్న్ గోస్ ఇలానే వెళ్తే మాధురి గారు ఎలిమినేట్ అయిపోవడానికి వెరీ హై ఛాన్స్ ఉంది. ఆమె ఎలిమినేట్ అయినా కూడా ఆమె ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఇందాక లైవ్లోని గౌరవ్కి ఎవరిగా చెప్తున్నాను, నువ్వు ఉండు నేను వెళ్ళిపోతాను, నాకు మా ఆయన చూడాలని ఉంది. ఆమెకు అసలు ఇంట్రెస్ట్ లేదు. బిగ్ బాస్కి ఏదో సరదాగా ఒకసారి ఇది ఎక్స్పీరియన్స్ చేసి వద్దాం, ఒక పిక్నిక్ లాగే అనుకుంటున్నారు తప్ప ఒక ప్యాషన్తో, ఒక డెడికేషన్తో ఇది ఎలాగైనా మనం కొట్టాలి, టాప్ 5 వరకు వెళ్ళాలి, టాప్ 2 అయినా అవ్వాలి, మంచిగా అలా లేదు ఆమెకి. అక్కడే నాకు అసలు ఎందుకురా, అసలు ఇంట్రెస్ట్ లేని క్యాండిడేట్లు ఎందుకు బిగ్ బాస్కి తెస్తారు? ఇంట్రెస్ట్ ఉండి మంచి కసి తాపత్రయంతో ఉన్న బోలు మంది ఉంటారు కదా, వాళ్ళు తయారు, వీళ్ళేమో జస్ట్ పిక్నిక్ కోసం వచ్చేటోళ్ళు ఎందుకు తెస్తారు రా బాబు అనిపిస్తుంది. నిజంగా లైవ్లో ఆమె అన్నారు, నాకు వెళ్ళిపోవాలి ఉంది, వీక్ వెళ్ళిపోతాను, మా ఆయన్ని చూడాలని ఉందని. ఎందుకు వస్తారో ఏంటో. సో యాజ్ ఆఫ్ నౌ బాటమ్ పొజిషన్ అక్క ఉంది. అక్క కోరిక మేరకు వెళ్ళిపోతే మంచిది. ఓకే, యాజ్ ఆఫ్ నౌ అయితే ఇలా ఉంది ట్రెండ్. రేపు చూద్దాం ఎలా మారుతుందో, పోస్ట్ నామినేషన్స్ ఎలా మారుతుందో చూద్దాం. ఓవరాల్గా అంతే, ఇంకెక్కువ మించి ఇంత లాగ్ మీకు డేటా బొక్క. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రోమో వస్తే ప్రోమో అనాలిసిస్ ఆర్ డైరెక్ట్ మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. సభకు నమస్కారం. సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్ మిగులు. ధన్యవాదాలు.